హాయ్ గైస్ అందరికీ దిస్ ఇస్ రాకేష్ ప్రజాపతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫోన్ వస్తుంది, మ్యాక్సిమం బండి మీద ఉన్నప్పుడే ఫోన్లు వస్తాయి నాకు. కానీ రియల్గా బండి మీద ఉన్నప్పుడు ఫోన్లు వస్తే ఎంత ఇరిటేషన్ ఉంటుంది కదా బ్రో. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఇప్పుడైతే నేను మెదక్లో ఉన్నా. ఇక్కడ మెదక్ చౌరస్తాలో ఉంటుంది అనమాట మా ఇల్లు. ఇప్పుడు నేను వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి పోచారం. ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు హైదరాబాద్ నుంచి అయితే ఒక 108 వస్తుంది బ్రో. ఇక్కడ మనకు నర్సాపూర్ నుంచి రావచ్చు. ప్లస్ ఇంకోటి తూప్రాన్ రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా రావచ్చు. హైదరాబాద్ వచ్చే వాళ్ళకి 2 రోడ్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. మంచి లొకేషన్ అనమాట పోచారం డ్యాము. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ మన ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు కాల్ చేసిన వస్తున్నా రెడీ అని చెప్పి కాల్ చేసి చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. నాకు తెలిసి ఇంతకుముందు కాల్ చేసింది వాడే అనుకుంటా. ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది వాడి విలేజ్కి. వాడి ప్రాపర్ వచ్చేసి హవేలి గన్పూర్ అనమాట. మనం పోచారం వెళ్ళాలంటే ఆ గన్పూర్ నుంచి వెళ్తాం, ఈ మెదక్ నుంచి వెళ్ళాలంటే. మన ముందు ముగ్గురు వెళ్తున్నారు కదా Moto3 బైక్స్ పైన, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోలేరు బ్రో. కొంచెం హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, ఎందుకంటే మనకు తెలియదు కదా ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో. సో మనమైతే సేఫ్ ఉండాలి. ఫస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే మనకు సేఫ్. సో అందరూ హెల్మెట్ పెట్టుకోండి. కొంచెం ఇక్కడ ముందు వైట్ లైన్స్ చూడండి, స్పీడ్ బ్రేకర్స్ కంటే ఘోరంగా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ రోడ్ జంక్షన్ ఉంది కాబట్టి అంత హైట్ వేసారు, ఎందుకంటే అంత స్పీడ్లో వస్తారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వేసారు అవి. అయినా మనల్ని అవుతారా కొడుతూనే ఉంటారు. సో మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకోండి, ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకండి. హెల్మెట్ మాత్రం కన్ఫర్మ్ పెట్టుకుంటాం అందరూ. ఇప్పుడైతే మనం గన్పూర్ విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ముందు రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రోడ్ యాక్చువల్గా మనకు ఎల్లారెడ్డి బాన్సువాడ అక్కడికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ రోడ్డు మన నిజాం సాగర్ టచ్ అవుతుంది మధ్యలో. సో ఈ రోడ్డు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్ద చేస్తున్నారు రోడ్డు, అందుకే కొంచెం మొత్తం కంకర ఉంది అంతా. మన గురించి వెయిట్ చేసుకుంటూ ఉంటాడు ఆడ. వచ్చేసినాం దగ్గరికి, అటు పిక్ చేసుకొని వెళ్ళడం ఇక. మొత్తానికి మన ఫ్రెండ్ కానీ అయితే పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన పోచారం ఫారెస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేది మొత్తం ఇక్కడ కూడా అన్ని టర్నింగ్సే ఉంటాయి. మన నర్సాపూర్ టర్నింగ్స్ ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇంకా డేంజర్ ఉంటాయి దానికంటే. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 40 స్పీడ్లో వెళ్ళాలి. ఇది ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫంక్షన్తో, మొత్తం పోచారం ఫారెస్ట్ జోన్. ఇందులో జింకలు ఉన్నాయి. ఇంతకుముందే మాకు అక్కడ ఒకరికి జింక కనిపించింది రోడ్ పైన దాకా వచ్చేంత చాలా దగ్గర దాకా వచ్చింది. గడ్డి మేస్తూ కనిపిస్తాయి, ఇట్లనే కనిపిస్తూ ఉంటాయి. అట్లా జింకలు కనిపించినప్పుడు ఫోటో తీయడానికి రోడ్ పైన బండి ఆపేసి వెళ్తారు. అట్లా వెళ్ళకండి బ్రో, కొంచెం సైడ్ ఆపండి. బండి ఆపకండి, ఎందుకంటే హెవీ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి.
ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మన పోచారం ఫారెస్ట్. ఇక్కడ మనకు సఫారీ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ జీప్ ఉంది కదా, జీప్లో సఫారీ ఇవ్వచ్చు. పర్ హెడ్ 100 రూపీస్ ఏమో తీసుకుంటాడు. ఇంకోటి మన ఓన్ వెహికల్ ఉంటే వెహికల్ కూడా అలో ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు దాన్ని కూడా. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఈ దిక్కర నుంచి లోపలికి వెళ్తారు. ఇంకోటి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేట్ కనిపిస్తుంది కదా, దీని లోపల నుంచి వెళ్తే అక్కడ బిల్డింగ్ ఉందా, అది మ్యూజియం అనమాట. నాకు మెదక్ నుంచి ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ నేను ఇంతవరకు అయితే వెళ్ళలేదు లోపలికి. ఇక్కడ స్ట్రైట్గా రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అనమాట మనం వెళ్ళాల్సింది. ఇక్కడ కంకర్తో వేస్తుండ్రు, కొత్త రోడ్ వేస్తుండ్రు, ఇంతకుముందు లేకుంటే ఈ రోడ్డు. ఇక్కడ టర్నింగ్ ఉంటుంది, కొంచెం చూసుకుంటారండి. నాకు తెలిసి సమ్మర్ వరకు కంప్లీట్ అవుతుండొచ్చు ఈ రోడ్డు. ఈ రోడ్లో వస్తుంటే మనకు రైట్ సైడ్లో ఇంకో చిన్న రోడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మట్టితో కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అనమాట మనకు డ్యామ్ పోవాల్సిన రోడ్డు. ఇక్కడ కూడా నాకు తెలిసి మార్కింగ్ చేసారు కాబట్టి ఇక్కడ కూడా మంచిగా రోడ్ వేస్తారు. తెలిసి వర్షాకాలం వరకు మంచిగా రోడ్ అవుతుంది ఇక్కడ కూడా. మొత్తానికి అయితే మనమైతే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా వాటర్. మ్యాక్సిమం ఇక్కడికైతే రైనింగ్ సీజన్లో వస్తారు చాలామంది. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ ఫ్లో అయ్యేది ఆ టైంలోనే కాబట్టి ఆ టైంలో వస్తే బెటర్. ఇప్పుడు ఇది కారు వచ్చిన రోడ్ ఉంది కదా, మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది ఫ్లోయింగ్ టైంలో. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే కనిపిస్తుంది కదా, వీటి పైనుంచి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా. ఎందుకంటే బండలు మొత్తం జారుతూ ఉంటాయి, పాకుడుతో నిండిపోయి ఉంటుంది. మన బైకర్స్ కూడా కొంచెం చూసుకుంటూ నడిపియాలి ఇక్కడ, కొంచెం జాగ్రత్త. ఇప్పుడు మనం వింటర్ సీజన్లో వచ్చినాం కాబట్టి ఏం ఏర్పడతలే, కానీ రైనింగ్ సీజన్లో వస్తే మాత్రం ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. వైపు వేరే లెవెల్ ఉంటుంది. ఇదే మన పోచారం డ్యాము. ఇక్కడ రైట్ సైడ్లో బిల్డింగ్ కూడా ఉంటుంది. ఇక్కడికి చాలామంది వంటలు చేసుకొని ఇక్కడ తినేసి 1 డే స్పెండ్ చేసి వెళ్తారు. వాటర్ కూడా బాగానే ఉన్నాయి, మొన్న దాకా వర్షాలు పడ్డాయి కదా. ఇక్కడ ముందు చిన్న ఐలాండ్ కనిపిస్తుంది కదా, అక్కడికి ఇంతకుముందు అయితే బోటింగ్ ఉంటుండే. ఆ బోటింగ్లో వెళ్ళేసి వస్తుండే, ఇప్పుడు తీసేసారు, మరి ఎందుకో తెలియదు. ఇంతకుముందు చెప్పిన కదా బిల్డింగ్ ఇదే అనమాట. ఇక్కడ సండే వస్తూనే ఉంటారు, మంచిగా చిల్ అయ్యి 1 డే స్పెండ్ చేసి వెళ్తారు. చూసిరు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.